వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ వ్లాగ్స్. మనం ఈరోజు చేయబోయే రెసిపీ కవ్వా ఒలిగలు. వీటిని బొబ్బట్లు, భక్ష్యాలు అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. మా కడప సైడ్ అయితే కవ్వా ఒలిగలు అంటారు. ఈ రెసిపీని మీరు సింపుల్ గా చేసుకునే విధానం చూపిస్తాను. బయట షాప్స్ లో కొనాలంటే ఒక్కోటి నెయ్యి వేసి కాలిస్తే 30 నుంచి 35 రూపాయలు, ఆయిల్ వేసి కాలిస్తే 20 నుంచి 25 రూపాయల వరకు కాస్ట్ పడుతుంది. దాని బదులు ఇంట్లోనే చేసుకుంటే అందరూ తృప్తిగా తినొచ్చు. ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మేము చేసినట్టు ఈజీ ప్రాసెస్ లో ట్రై చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఇప్పుడు కవ్వా ఒలిగల తయారీ విధానం చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా 1 కప్పు గోధుమ పిండిని జల్లించి అందులోనే చిటికెడు సాల్ట్ వేసి బాగా కలిపి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చూపించిన టెక్స్చర్లో అనుగ్గా కలుపుకోవాలండి, గట్టిగా ముద్దగా కలుపుకోకూడదు. ఇప్పుడు అందులోనే ఆయిల్ వేసి వేళ్ళతో ఇలా అంటూ బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా స్ప్రెడ్ చేసి ఆయిల్ వేసి మూత పెట్టి 1 గంట పాటు నాననివ్వాలి. ఇలా ఆయిల్లో నానబెట్టడం వల్ల ఓలిగలు బాగా స్మూత్ గా వస్తాయి. తర్వాత నానిన పిండిని మళ్ళీ ఒకసారి చూపించిన విధంగా కలిపి కొద్దిగా పిండి ఉండని తీసుకొని ఒక కవర్ పైన వేళ్ళతో ఇలా స్ప్రెడ్ చేసి కవ్వాని పెట్టి ఎడ్జెస్ అన్నిటినీ క్లోజ్ చేసి ప్రెస్ చేసి దానిపైన కవర్ వేసి రౌండ్ షేప్లో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో స్టఫ్ చేసింది బెల్లం కవ్వ అండి. మా సైడ్ గువ్వల చెరువులో ఈ బెల్లం కవ్వ ఫేమస్, అక్కడి నుంచి తెప్పించి చేస్తున్నాము. మీకు కావాలంటే ఇంట్లో తయారు చేసిన కొవ్వతో అయినా స్టఫ్ చేసుకోవచ్చు, లేదు అంటే బయట నుంచి తెప్పించుకొని అయినా చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేశాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ అప్లై చేసి తయారు చేసుకున్న కవ్వా ఒలిగని వేసి చూపించిన విధంగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసి మరోవైపుకు తిప్పి కాల్చుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఓలిగలన్నిటిని 2 వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసాము. వీటిని మైదా పిండితో అయినా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, కానీ మైదా పిల్లలకు కానీ పెద్దలకు కానీ హెల్త్కి మంచిది కాదని గోధుమ పిండితో చేసాము. మీరు ఈ రెండిట్లో ఏ పిండితో అయినా చేసుకోవచ్చు. వీటిని చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చూడండి లోపల కవ్వా లేయర్ ఎంత నీట్గా కనిపిస్తుందో. టేస్ట్ అయితే సూపర్ అండి. సో ఇంతే టేస్ట్తో స్మూత్గా కవ్వా ఒలిగలు మీకు కూడా చేసుకోవాలని ఉందా? మరి వెంటనే ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. తప్పకుండా అందరూ లైక్ చేస్తారు. అలాగే మీరు ట్రై చేసిన రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్కి పోస్ట్ చేయండి. బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. మా వంటలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. మేము చేస్తున్న రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.